బిగ్ టీవీ రైతు మిత్ర కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు రంగారెడ్డి జిల్లా మాడుగులలో ఉన్నాము. రైతు విష్ణువర్ధన్ రెడ్డి గారు 3 ఎకరాల్లో రబీ పంటగా ఆముదాన్ని సాగు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. విష్ణువర్ధన్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే మేడం. 3 ఎకరాల్లో ఆముదం సాగు చేశారు కదా, గతంలో ఎప్పుడైనా సాగు చేశారా? ఇదే ఫస్ట్ టైమా? ఇదే అంటే నేను చిన్నప్పుడు చేసినాం కానీ మళ్ళీ తర్వాత లాంగ్ టర్మ్ ఇప్పుడే. అంటే చిన్నప్పుడు నాన్న వాళ్ళు అట్లా పొలాలలో పొలాల్లో చేసి నేను 10 years అట్లా ఉన్నప్పుడు మేము వ్యవసాయం చేసినప్పుడు చేసేది. తర్వాత ఇప్పుడే నేను అంటే ఇక లోకల్ మాకు కల్వకుర్తి ఏరియాలో వేస్తారు. అక్కడ చూసి వాళ్ళు స్ప్రింక్లర్ల మీద చేసిండ్రు. స్ప్రింక్లర్లతో చేస్తే నేను చూసిన రబీలో జనరల్గా పంటలు బాగా వస్తాయి అనేసి ఓకే ట్రయల్ చేద్దాము అనేసి చేసిన. నీళ్ళున్నాయి, నీళ్ళ మీద పెట్టుకురు. ఎప్పుడు పెట్టుకురు? విత్తనం ఎక్కడి నుంచి తీసుకొచ్చిరు? 3 ఎకరాలకు ఎంత విత్తనం పట్టింది? కేవీకే వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చేశారంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో సాయిల్ డిపార్ట్మెంట్ ఉంది. అంటే మన ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీకి వెళ్ళి మీరు అక్కడ తెచ్చుకున్నారా విత్తనం? అక్కడి నుంచే తెచ్చుకున్నా. వాన పడ్డది ఒకరోజు. వాన పడితే వానకి ఏం చేసినాం, ఇమ్మీడియట్గా నెక్స్ట్ డేనే బోజలు కొట్టేసుకొని నాటుకున్నాం. అంటే ఎప్పుడు పెట్టినట్టు విత్తనం మీరు? November 30th పెట్టి. నవంబర్ 30 రోజు విత్తనం పెట్టుకున్నారు. మొత్తం విత్తనం అంతా కూడా మన జయశంకర్ యూనివర్సిటీ నుంచే తెచ్చుకున్నారు. ఎంత పట్టింది విత్తనము? ఎంత కాస్ట్ తీసుకున్నారు? ఎకరానికి 3 కిలోల ప్యాకెట్ ఉంటుంది. ఎకరానికి ఒక ప్యాకెట్ 3 కిలోల ప్యాకెట్. ఎకరానికి 3 కిలోలు అంటే 3 ఎకరాల పేరు మీద 9 కిలోల విత్తనం. మనకు విత్తనంకి ఎంత కాస్ట్ పడ్డట్టు? 860 రూపాయలు తీసుకున్నాం. 3 కిలోల ప్యాకెట్కి 860. మనకు ఒక 2500-2600 దాకా పడ్డట్టు విత్తనం కాస్ట్. 2500 పడ్డది. మీరు November 30 రోజు విత్తనం పెట్టుకున్నారు కదా విష్ణువర్ధన్ రెడ్డి గారు. ఇప్పుడు ఎంత పంట కాలం? దాదాపు ఫస్ట్ కోత వచ్చేటట్టుంది. 90 రోజులు, 90 నుంచి 100 రోజులు అయింది అనుకో. ఈ రోజుకు 110 days అయింది. 110 days అంటే ఇక వచ్చినట్టు ఏరుకోవాలి, గుర్తుకోవాలి. మళ్ళీ తర్వాత ఇవి వస్తుంటాయి. అంటే 2-3 సార్లు ఏరేయాల్సి ఉంటుందా? దీంట్లో ఏముంటుంది అంటే ఫస్ట్ ఇవి ఉంటుంది, బొడ్డుగొల అని వస్తుంది. స్టార్టింగ్ మొక్క పెట్టినాక అది 40-45 రోజుల నుంచే నీకు గొల స్టార్ట్ అవుతుంది. ఆ గొల ఫస్ట్ బొడ్డుగొల అంటాం. అదే మధ్య కొద్దిగా ఎండినట్టున్నది, అది బొడ్డుగొల స్టార్టింగ్ వస్తుంది. దాన్ని ఏం చేస్తాం, ఫస్ట్ కట్ చేస్తాం. తర్వాత మళ్ళీ సైడ్ గొలలు వస్తాయి. ఆ సైడ్ గొలలు ఏం చేసినా అది ఇంకా ఇంకో 15 రోజులు అయినాక 20 రోజులు అయినాక ఇవి వస్తాయి మనకి. ఇవి తర్వాత ఇంకా చిన్న ఏమన్నా ఉంటే మిగతాయి కూడా వచ్చేస్తాయి. దీన్ని అన్నంలో అడ్వాంటేజ్ ఏంటంటే పెడతా ఉంటే నీళ్ళు పెడతా ఉంటే పెరుగుతూనే ఉంటుంది. 6 నెలల పంట ఇది. యాక్చువల్గా 6 నెలల వరకు నీకు ప్రొడక్షన్ వస్తూనే ఉంటుంది. ఒకప్పుడు ఆరుద్ర కార్తీల ఆముదాలు వేసేటోళ్ళు, తర్వాత మనకు వర్షాలకే వండేది. కానీ ఇప్పుడేమో మీరు రబీ పంటగా ఇరిగేషన్ తో చేస్తాం. వాటర్ ఇచ్చేసి అంటే స్ప్రింక్లర్లా ఎట్లా ఇస్తారు? వాటర్ ఇస్తాం. ఎన్ని రోజులకు ఒకసారి నీళ్ళు ఇవ్వాలి? మరి తక్కువ ఇవ్వచ్చు మేడం, 20 రోజులకు, నెలకు 20 రోజులకు. పెద్ద నీళ్లు పట్టవు, అట్లా ఇవ్వాలి. తడి ఒకటి ఏం పట్టవు నీళ్ళు తక్కువనే. స్ప్రింక్లర్లు కాబట్టి మొక్క బాగా చిన్నగా ఉన్నప్పుడు ఈజీగానే వస్తుంది, పెద్దగా ఏముండదు. ఇప్పుడు ఆముదానికి చీడపీడలు తక్కువ వస్తాయి అంటారు కదా, మీరు విత్తనం పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏమైనా చీడపీడలు ఆశించాయా? పిచికార్లు పట్టినాయా? పొలం సిద్ధం చేసుకుంటప్పుడు ఎట్లా, విత్తనం పెట్టుకుంటప్పుడు ఎట్లా సిద్ధం చేసుకున్నారు? ఏం చేయలేదు మేడం. మరి మాకు ఇదేందో తెలియదు. November 30 కన్నా ముందు మేము పొలాన్ని దున్నుకొని రెడీ చేసుకున్నాము. రెడీ చేసుకున్నాక మొత్తం లేవల్ చేసి పెట్టుకున్నాం. వర్షం పడ్డదాడు ఇమీడియట్గా ఏం చేసినాం, నెక్స్ట్ డేనే బోజాలు కొట్టేసుకొని అడ్డాలు అని కొడతాను, అంటే క్రాస్లో కొడతాము. అడ్డాలు కొట్టేసుకొని అదే రోజు ఇత్తనం పెట్టుకున్నాం. నెక్స్ట్ డేనే ఇత్తనం పెట్టుకున్నాం. వాన వడకుంపై ఇత్తనాలు తెచ్చి పెట్టుకున్నాం మేము. యాక్చువల్గా పెట్టుకున్నాం. ఇంకా మేము ఏం మందులు కొట్టలే, 40-35 రోజుల వరకు మేము అసలు ఏం చేయలే. అదే పెరిగినాక కొద్దిగా వాడుబట్టినట్టు అయితే అప్పుడు స్ప్రింక్లర్ తడుచుకోరు. కొద్దిగా లేట్ చేసినాము, కానీ కొద్దిగా ముందే ఇస్తే ఇంకా కొద్దిగా బాగొచ్చు. ఇప్పుడు కూడా మంచిగా ఉంది కానీ ఇంకా మంచిగా వచ్చు. మాకు అర్థమైంది. సో ఏం చేసినాము, 40 days అయినాక నీళ్లు పెట్టినాం. స్ప్రింక్లర్లు పెట్టేసి ఒక 2 daysలో పెట్టవచ్చు. 3 ఎకరాలు నీళ్ళు ఉన్నాయి కాబట్టి పెట్టినాక చెట్టు మంచిగా వచ్చినాక మేమేం చేసినాం, మళ్ళీ కొద్దిగా మంది వేసినాం. కొద్దిగా యూరియా. ఈ 3 ఎకరాలకు 2 బస్తాల యూరియా. మా దగ్గర భూ ఔషధం దొరుకుతుంది, అదే వేసినాం.
అది ఎంత అంటే 3 బ్యాగులు వేసినాం, 2 కలిపి 5 బ్యాగులు ఒకసారి వేసినాం. చెట్టు కాడ కొద్దిగా వేసినాం. వేసినాక చెట్టు బాగా వచ్చింది. మళ్ళీ ఒకసారి నీళ్ళు పెట్టినాం. ఇట్లా ఇప్పుడు 4 సార్లు పెట్టినా. 4 సార్లు నీళ్ళు పెట్టినందుకు ఈ స్టేజ్ ఉంది. ఓహో 4 సార్లు పెట్టిర్రు. 4 సార్లు. పూత దశలో కాత దశలో ఏమైనా పిచికారీలు అవసరపడినాయా? మేమైతే ఏం కొట్టలేదు. కొద్దిగా మా పనులు ఉండి పట్టెల దోమ ఉంది సార్, ఇది కొట్టాలి అని అనుకున్నాము. ఒకసారి ట్రై చేసినాము డ్రోన్తో కొట్టిద్దామని, కానీ అతను రాలేదు. మేము కూడా కొట్టలే, ఒక్క పిచికారి కూడా కొట్టలే, అసలు ఏం కొట్టలే. అయినా కానీ మంచిగా వచ్చింది. అంటే జనరల్గా రబీ సీజన్లో ఈ పీడలు తక్కువ ఉంటాయి, చాలా తక్కువ ఉంటాయి. మా అబ్జర్వేషన్లో ఏంటంటే తక్కువ ఉంటాయి. సో మేము ఏం మందు కొట్టాలనుకున్నాం. కొద్దిగా న్యూట్రిషన్స్ అన్న కొడదాము అని అనుకున్నాము, కొట్టలేకపోయినాము. వేరే పనుల మీద పడి కొట్టలేకపోయినాం. అయినా బాగానే వచ్చింది. నీళ్ళు ఇస్తే బాగా వస్తుంది అనేది అర్థమైపోయింది. రబీలో కూడా ఆముదం మంచిగానే వస్తుంది ఈ లెక్కన. ఏ పంట అయినా వస్తుంది మేడం రబీలో. మన జయశంకర్ యూనివర్సిటీ వాళ్ళు డెవలప్ చేసిన విత్తనం కదా, మనం విత్తనం తీసుకుంటప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, ఎంత దిగుబడి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎకరానికి? అట్లా ఒక పాంప్లెంట్ ఇచ్చారు. పాంప్లెంట్ ఇచ్చి ఎంత మొక్కకు ఎంత డిస్టెన్స్ పెట్టుకోవాలి, ఏ టైంలో చేయాలి, ఒకటే మందు చెప్పిండ్రు వాళ్ళు. ఈ ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు మందు కొట్టుకోండి అని చెప్పారు. సో అది దగ్గర పెట్టుకున్నాము, చెక్ చేసినాము. ఎక్కడ కూడా మాకు ప్రాబ్లం రాలేదు కాబట్టి కొట్టలేదు. అంటే ఏ ప్రాబ్లం అని చెప్పారు? ఒక ఆకు మీద ఆకులు తినేసేది ఏదో టెక్నికల్గా చెప్పారు వాళ్ళు. ఇట్లా ఏదైనా ఖరాబ్ అవుతుంది, పురుగు వచ్చి తినే లద్దె పురుగు లాంటిది ఏదో వస్తుంది మేడం. పురుగులు ఉంటాయి దీనికి కూడా, బట్ ఏం రాకపోతే వదిలేసినాం. మీరు విత్తనం మాన్యువల్గా వేయించుకున్నారా లేకపోతే మిషన్తో వేయించుకున్నారా? మాన్యువల్గానే పెట్టించుకున్నారు. ఎంత దూరం తీసుకున్నారు? ఒక్కొక్క దానికి 75 సెంటీమీటర్, 2.5 ఫీట్లు ఎటు, 2.5 ఫీట్లు క్రాస్ లాగా వస్తుంది. క్రాస్ లాగా ఎటు 2.5 ఫీట్లు ఒకటి. యాక్చువల్గా వాళ్ళు 90 ఫీట్లు 90 సెంటీమీటర్లు చెప్పారు. మీరు 75 తీసుకున్నారు. మాకు అడ్డా దొరకలేదు. అడ్డా అంటే అది దాని సార్లు కొట్టేది ఆ 90 ఫీట్ల దొరకలేదు, 90 సెంటీమీటర్లు దొరకలేదు. 90 సెంటీమీటర్ దొరకకపోయేసరికి సరే దీంట్లో పెడదామని పెట్టినాం. కొద్దిగా ఒత్తుగా అయినట్టుంది. సాలుకు మధ్యన 2 ఫీట్లు తీసుకున్నారు. 2.5 ఉంటుంది. అదే మొక్కకేమో మనకు 75 సెంటీమీటర్లు. 75 అదే మొక్కకు ఏదో ఎటువైపు 75 సెంటీమీటర్లే ఉంటుంది. ఇప్పుడు ఎంత దిగుబడి వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎకరానికి? 30 క్వింటాలు. 30 క్వింటాలు రావచ్చు అనుకున్నాం. 30 వచ్చినా కానీ మాకు ఇప్పుడు మార్కెట్లో 7,000 ఏమో ఉంది, 7,000 to 8,000 ఉంది. 2 లక్షలు 10,000 2 లక్షలు. మనకు పెట్టుబడి ఖర్చు ఎంత అయినట్టు? పెట్టుబడి నాకేం కాలేదు. ఇథనాల ఖర్చు, దున్నిన ఖర్చు, కొంచెం యూరియా అవి వేసుకున్నారు కదా. అవి ఎంత మేడం? ఒకసారి 5,000 ఒకసారి 5,000 అంతే, 10,000 అంతే. ఇక వేసినందుకు కూళ్ళు 3 కూళ్ళు వేస్తే 1,200 అనుకోండి, 2,000 అనుకోండి, 2,000 అంతే. ఇక స్ప్రింక్లర్లు తెచ్చుకున్నాము. స్ప్రింక్లర్ల ఖర్చు అంటే అదేమి పర్మనెంట్ ఎప్పటికి ఉంటుంది కదా అది. అదొక 20,000 వరకు. ఇప్పుడు మళ్ళా తెంపి వెనక కూడా కావాలి, ఒక 2-3 సార్లు కూలోళ్ళు పడతారు కదా. మొత్తం వీటన్నిటిని చూసుకుంటే ఎంత, ఒక 50,000 వస్తుంది అనుకో. ఆల్రెడీ ఒక 40,000-45,000 వచ్చింది ఖర్చు ఇంతకుముందు. ఇప్పుడు ఇంకో 50,000 రావచ్చు, 50,000 లక్ష వస్తుంది. ఇంకా పట్టడము ఇవి ఏంటంటే గొల్ల తెంపేసి డ్రై చేయాలి. డ్రై చేసినాక ఆ డ్రైది మిషన్లు ఉన్నాయి ఇప్పుడు, మెకానిజం. మనం గొల్లలు తెంపి ఎండబోసి డ్రై చేస్తే మనకు గింజ వస్తుంది, పొట్టు సపరేట్ అయిపోతుంది. ఆ గింజ మనం అమ్ముకోవాలి. మళ్ళీ ఇది కూడా ఆముదం అంటేనే చాలా ఔషధ విలువలు ఉంటాయి అంటారు కదా, అది కూడా పొలానికి ఏమైనా పనికి వస్తుందా? ఈ పొట్టు దాని తర్వాత హస్క్ ఉంటుంది కదా, క్యాషల్ హస్క్ నీకు చాలా బాగా పనిచేస్తుంది. అంటే గింజ దియంగా వచ్చిన పై పొట్టు అది పొలంలో వేసుకోవచ్చు మనం. డైరెక్ట్ పొలంలో వేస్తే టైం తీసుకుంటుంది. కాంపోస్ట్ లాగా తయారు చేసుకొని వేసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది, చాలా బలంగా ఉంటుంది. ఇప్పుడు ఈ లెక్కన మనకు మొత్తము ఖర్చు మొత్తం కలిసి 1,00,000 అవుతుంది. అంటే మనం తీసి మళ్ళీ డ్రమ్మింగ్ చేసి మళ్ళీ సీడ్ మనం అమ్ముకునే వరకు కూడా 1,00,000 రావచ్చు. 1,00,000 ఎకరానికి 30,000-35,000 ఖర్చు వస్తుంది. ఇది పోగా మనకు అందాజ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 1 lakh 1.1 1.5 lakhs 1.1 lakh 1.2 ఈల్డ్ని బట్టి. ఇప్పుడు ఎట్లుంటుంది మేడం అంటే దున్నేది కామను, ఇది చేసిందంతా కామను. ఈల్డ్ వచ్చిన తర్వాత మార్కెట్ని బట్టి ఇప్పుడు నాకు 8,000 వచ్చింది అనుకో, 1.5 lakh వస్తుంది. లేదు ఇంకొక కొద్ది 8.5
12గా 13 వచ్చింది అనుకో, ఇంకా కొంచెం ఇన్కమ్ పెరుగుతుంది. ఇన్కమ్ దాని ఖర్చు ఎక్కువ ఉండదు, ఓన్లీ పికింగ్ ఖర్చే ఉంటుంది. పికింగ్ ఖర్చు, మిషనరీ ఖర్చు అదెంత అవుతుంది, పెద్ద ఏం కాదు. సో నీకు బేసిక్ ఈ నీళ్లు కట్టడము ఇదే ఖర్చు ఎక్కువ ఉంటుంది. ఓకే. ఒక 20-25 ఏండ్ల కింద తెలంగాణ ప్రాంతంలో మనకు ముఖ్యంగా దక్షిణ తెలంగాణ ప్రాంతంలో ఈ ఆముదం చెలు ఎక్కువ కనిపించేవి, ఖరీఫ్ పంటగా కనిపించేవి, వర్షాధారంగా వండేటివి. మళ్ళీ ఈ మధ్య కాలంలో కొంచెం పెరుగుతుంది. అంటే డిమాండ్ బాగానే ఉందా ఇప్పుడు ఈ పంటకి ఇక్కడ? రేటుని బట్టి చెప్తే తెలిసిపోతుంది. 8,000 అంటే డిమాండ్ బాగానే ఉంది. ఇప్పుడు ఎకరానికి 30,000 35,000 లాభం వస్తుందంటే ఈజీ. 10 ఎకరాలు ఉన్నవానికి 3 లక్షలు వస్తుంది. నీకు కొన్ని ఖర్చు కూడా పెద్దగా ఉండదు, రిస్క్ ఉండదు. అవునమ్మా ఇది ఇమీడియట్గా తెంపాలి, ఓ 10 రోజులు కూలోళ్ళు దొరకకుండా 10 రోజులు అట్లనే హోల్డ్ చేసి పెట్టవచ్చు. ఇది ఇంకా గమ్మత్ ఏంటంటే ఇవి తెంపినాక తీసుకుపోయి ఆడ పడేసి నెల రోజులు 2 నెలలు 3 నెలల తర్వాత కూడా చేసుకోవచ్చు. వెనకటికి ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ కూడా చేసేది. ఈ దాని మీద ఉన్న అస్క్ అంత స్ట్రాంగ్ ఉంటుంది, ముళ్ళతో నుండి గట్టిగా ఉంది షెల్ అనేది. అదేమేం చేస్తుంది అంటే దీన్ని మెయింటైన్ చేస్తుంది. ఏ పంటనన్నా జనరల్గా ఒడ్లు కూడా చూడండి, ఒడ్లు పట్టకపోతేనేమో ఉంటాయి, నిల్వ ఉంటాయి, పడితే పురుగు వస్తుంది, నిల్వ ఎక్కువ రోజులు ఉండవు. సో దాని మీద ఉండే ఇతనం మీద ఉండే కవరు సాయిల్ అది మనం సీడ్ని ప్రొటెక్ట్ చేస్తుంది. పల్లీలైనా కానీ ఇవైనా కానీ అవి తీస్తే బ్యాక్టీరియా, గాల్లో ఉన్న నైట్రోజనే కానీ బ్యాక్టీరియా ఎఫెక్ట్ అవుతుంది. మాయిశ్చర్ కంటెంట్ అటాక్ అయినప్పుడు ఆటోమేటిక్గా దానికి జర్మినేషన్ దాని పని అది చేస్తుంది. జనరల్గా ఏ సీడ్ అయినా ఏంటంటే మాయిశ్చర్ని బట్టి దాని యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది, ఏ క్రాప్ అయినా. ఇది కూడా అట్లనే. వెనకటికి ఏం చేసేది, మేము దీన్ని తీసుకుపోయి నేను కూడా చేసిన, నేను కొట్టిన చిన్నగా ఉన్నప్పుడు తీసుకుపోయి ఒక మూలకు పడేసి పెండ నీళ్ళు చల్లి దాని మీద ఒక కవర్ కప్పేసి ఒక వారం 4-5 రోజులు అయినాక మురుగుతుంది. అది మురిగినాక మళ్ళీ గుంజేసి ఎండాకారబెట్టి పలకలతో కొట్టి తీసేది. అప్పుడు మెకానిజం లేదు కాబట్టి, ఇప్పుడు అన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఒక రోజుల్లో అయిపోతుంది. హార్వెస్టింగ్ మెథడ్స్ అయితే వస్తున్నాయి మంచిగానే, ప్రాబ్లం. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ 100 ఎకరాలు వేసాను అనుకో, మిషన్ ఎవరో తెచ్చుకుంటారు. అవును, ఈజీ అవుతుంది. ఇంకా అక్కడ ప్రాబ్లం లేదు. మీరు రబీ పంటలో వేశారు కాబట్టి నీళ్ళ తడి ఇచ్చుకున్నారు, అంటే 4-5 సార్లు ఇచ్చుకున్నట్టు మొత్తం పంట కాలంలో. ఖరీఫ్ సీజన్లో వేస్తే నీళ్ళ తడి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, అదే వర్షానికే పండిపోతుంది అంతే. జనరల్గా ఏమవుతుందంటే ఖరీఫ్లో వర్షాలు పడతాయి కానీ ఫ్రీక్వెంట్గా రాదు. వర్షానికి గ్యాప్ ఎక్కువ వస్తుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే 1 మంత్ నుంచి 2 మంత్స్ వరకు రాదు వర్షం. ఈ గ్యాప్లో ఏమవుతుందంటే మొక్క పెరిగే దశలో అది డిఫరెంట్ స్టేజ్లు ఉంటాయి. ఆ స్టేజ్లో వాటర్ డిమాండ్ ఉంటుంది. అప్పుడు ఇయ్యకపోయేసరికి ఏమవుతుందంటే మొక్క స్ట్రెస్కు లోనయ్యి ఎదుగుదల మీద, సీడ్ ఫార్మింగ్ మీద, ఆయిల్ ఫార్మేషన్ మీద స్ట్రెస్ ఏర్పడి నీకు ప్రొడక్షన్ రాదు. రెయిన్ఫెడ్ ఏదైనా అదే. ఇప్పుడు పత్తి వేస్తారు, పత్తి అయినా అంతే, ఏదైనా అంతే. ఇరిగేషన్లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఓకే కొద్దిగా వాడుతుంది, ఇమీడియట్గా నీళ్ళు ఇస్తాం. నీళ్ళు ఇచ్చేసరికి దానికి ఎదుగుదల మంచిగా ఉంటుంది. అట్లా ఎదుగుదల వస్తుంది, ఈ ఇది కూడా వస్తుంది, ఈల్డ్ కూడా వస్తుంది, కొద్దిగా లాభం ఎక్కువ ఉంటుంది. అంటే ఎట్లా అనిపిస్తుంది ఓవరాల్గా ఆముదం ఎవరన్నా రైతులు పెట్టుకోవాలన్నా మీరు ఇచ్చే సలహా సూచన ఏంది? నేను రికమెండ్ చేస్తాను. నీళ్ళు ఉన్న వాళ్ళు ఎవరైనా స్ప్రింక్లర్లు, ఇప్పుడు నన్ను చాలామంది అడిగారు ఏం వేసినావు పటేలా, ఎట్లా చేసినావు సార్ ఏంది అని అడిగితే నేను చెప్పిన గిట్లా ఉంది అంటే, ఎడ తెచ్చినావు సీడు, నువ్వు బాగా తెస్తావు అంటారు. బాగా తెచ్చేది అందరికీ అందుబాటులోనే ఉంటాయి, తీసుకొని తెలియదు కొంతమందికి. అంటే మీకు ఎట్లా అక్కడ మంచి సీడ్ దొరుకుతుందని ఎవరు సలహా ఇచ్చారు? నాకు కేవీకే వాళ్ళు, క్రీడా వాళ్ళు కొద్దిగా పరిచయం ఉన్నారు. వాళ్ళను ఆ సైంటిస్టులు ఉన్నారు, విజయ్ కుమార్ అని ఉన్నాడు, ఆయన అడిగిన సార్ ఇట్లా జనరల్గా క్రీడా అంటే రీసెర్చ్ అంటారు కదా ఈ డ్రైల్యాండ్, వాళ్ళని అడిగితే సార్ మీరు బెస్ట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో సాయిల్ డిపార్ట్మెంట్ని అడుగురు అన్నాడు. అది సీడ్ డిపార్ట్మెంట్, ఆయిల్ సీడ్ డిపార్ట్మెంట్ని అడగమంటే వాళ్ళకు వెబ్సైట్లో ఉంది. మనకి ఇప్పుడు అంతా కంప్యూటరైజ్డ్ గూగుల్ ఉంది కాబట్టి కొడితే ఉంది. అందులో ఇంకా గమ్మత్ ఏంటంటే స్టాక్ చూపించింది, అవైలబుల్ ఉంది అని. ఇమీడియట్గా ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఇచ్చారు, చాలా మంచిగా రెస్పాన్స్ ఇచ్చారు. పోయేదాడివే సీడ్ ఇచ్చారు, తీసుకొచ్చినాం, దగ్గర పెట్టుకున్నాం, వేసుకున్నాం. అంటే ఈ సీడ్ మళ్ళీ తర్వాత వేసుకోవచ్చా? కొంచెం మంచి బలమైన సీడ్ ఎంచుకొని నెక్స్ట్ పంటకు వాడుకోవచ్చా? లేకపోతే ఈ హైబ్రిడ్ సిస్టంలో ఏముంటుందో మాకు తెలియదు, బట్ ట్రై చేస్తాం మేము.
ఇప్పుడు వాళ్ళు వద్దంటారు, ఈల్డ్ తక్కువ రాదంటారు, ఏమో అంటారు. ఇంకోటి ఏంటంటే పెద్ద ఇది ఖర్చు కూడా కాలే మాకు 2500 ఎక్స్పెరిమెంట్ చేయలేము. ఇప్పుడు 2500 3 ఎకరాలకు పెట్టుబడి పెద్ద పెట్టుబడి కాదు మిగతా పెట్టుబడులలో చూస్తే. సో ఎక్స్పెరిమెంట్ ఏం చేయలేము. బయట పోతే ఇప్పుడు ఇది చాలా కాస్ట్లీ. ఒక బ్యాగు డబల్ ఉంటుంది. ఇప్పుడు మనకు గవర్నమెంట్ ఇచ్చిన ధర కంటే కూడా 2-3 రెట్లు ఎక్కువ ఉంటుంది బయట విత్తనం. డబల్ ఉంటుంది. కానీ ఈ విత్తనం మంచిగా ఉంది, సక్సెస్ అయింది కాబట్టి ఈ విత్తనాన్ని మీరు రికమెండ్ చేస్తారు. మీరు కూడా ఈ పంట విషయంలో సాటిస్ఫైగా ఉన్నారు. దీనికి లాభం ఎక్కువ రాలేదనుకో, లాభం ఎక్కువ రాకపోతే సీడ్ ఇదే వాడతాము. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది అన్నప్పుడు సీడును మళ్ళీ మేము ఇళ్ళకి వెళ్ళే కొంత తీసుకుంటాం. ఇన్వెస్ట్మెంట్ తక్కువ అయినప్పుడు 2-3 వేలు 3 ఎకరాలు 800 పెద్ద ఖర్చే కాదు. సో దున్నిన దాంట్లో కూడా చాలా తక్కువ, పెద్దది ఏమో సైంటిస్టులు కనుగొన్నది, సైంటిస్టులు పండించిన దాని మీదనే తీసుకుంటారు. మార్కెట్ ఎక్కడ తీసుకెళ్తారు? ఇక్కడ మాకు లోకల్ ఆమనగల్ మార్కెట్లో కూడా ఉందంట. నిన్న ఎవరు చెప్తున్నారు, చాంద్రాయణగుట్టలో చంద్రనగుట్ట కాడ ఒక ఫ్యాక్టరీ ఉందంట. వాళ్ళు ఇంకా కొద్దిగా ఎక్కువ ఇస్తున్నారు రేట్. రైతుకు ధర ఎక్కువ ఇస్తారు. వాళ్ళు డైరెక్ట్ కంపెనీ, అది ఫ్యాక్టరీ ఉంది. మరి వాళ్ళు ఏం తయారు చేస్తారో తెలియదు మాకు. ఆడ సార్ ఆడ 9000 ఇస్తారు అన్నారు, వీళ్ళేమో 8000 అన్నారు. ఆడ 9000 అన్నారు. మనకి ఎక్కడ మంచి ధర వస్తే అక్కడ అమ్ముకోవచ్చు. ఈ సీడ్ వచ్చినాక అంతా ఒక దగ్గర స్టోర్ చేసినాక అది అప్పుడు 2-3 ఎంక్వైరీ చేస్తాము, ఎక్కడ దొరికితే అక్కడ పోతాం. అంటే ఎవరైనా కొంచెం నీళ్ళ తడి ఇట్లా ఇచ్చుకోగలిగితే ఈ మెట్ట పొలాలు, చిలక పొలాలు ఉంటే చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. రిస్క్ తక్కువే, చాలా రిస్క్ తక్కువ, పని ఉండదు. ఎప్పుడైనా మాకు మందులో ఏమన్నా తీపిచ్చిరా? కలుపు కూడా తీపియలేదు. 2 సార్లు గుంటక కొట్టించిన మేడం. అడ్డ అంటే క్రాస్లో వేసిన కదా, దాని మీద ఏం చేసిందంటే అడ్డము నిలువు గుంటక కొట్టించిన, 2 సార్లు కొట్టించిన. కలుపుకుల పని కూడా లేదు. అవునా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇది ఈనాటి రైతు మిత్ర. మరో వ్యవసాయ సంబంధ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.